నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనకి 10 చాప్టర్ల సమ్మరీ అయ్యింది. ఇప్పుడు 11వ చాప్టర్ సమ్మరీ తెలుసుకుందాము. ఆదరైన నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, దానికి భగవంతులు వారు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఈ అధ్యాయంలో ఆదర్ గారు తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి ప్రశ్నలు అడుగుతారు భగవంతుల వారిని. ఇవి మనందరికీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి, మనల్ని మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని బెటర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా విందాం. భగవంతుల వారు ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ని చాలా క్లియర్గా చెప్పారు. అదేంటంటే, మనకి చిన్నప్పటి నుంచి మనీ అంటే చెడ్డది అన్న ఒక ఆలోచనని కలిగించారు. అంటే ఏంటంటే, డబ్బుని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎక్కువ డబ్బు ఉంటే ఇలా ఉంటుంది, ఇలా రకరకాల బిలీఫ్స్ని మన పెద్దవాళ్ళ నుంచి, మన తాత ముత్తాతల నుంచి మనము మనీ గురించి తెలుసుకుని ఉన్నాం. అలాగే భగవంతుడు అంటే మంచివాడు అన్న ఆలోచన కూడా ఉంది. సో డబ్బు అంటే చెడ్డది, భగవంతుడు అంటే మంచివాడు, ఈ రెండు నమ్మకాలు మనలో ఉన్నాయి. సో అప్పుడు మనము ఏ విధంగా ఆలోచిస్తాము అని భగవంతులు వారు ఇక్కడ చెప్తున్నారు. ఏదైనా ఒక విషయాన్ని చాలా మంచిదిగా పవిత్రంగా భావిస్తే దానికి డబ్బు తీసుకోవడము అనేది కరెక్ట్గా మీకు అనిపించదు అని చెప్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మనీ ఒక న్యూట్రల్ ఎనర్జీ. మనీ ఒక మంచివాడి దగ్గర ఉంటే అది మంచిగా ఉంటుంది, మంచి విషయాలకి దాన్ని యూస్ చేస్తాము. అదే ఒక చెడ్డవాడి దగ్గర ఉంటే చెడ్డ పనులకే దాన్ని యూస్ చేస్తాం. అంటే ఎవరి దగ్గర ఎవరి చేతుల్లో మనీ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ మధ్య నేను తెలుసుకున్న ఒక సత్యము ఫ్రెండ్స్. భగవంతులు వారు ఇంకా ఇలా చెప్తారు, ఆధ్యాత్మికత మరియు సంపద శత్రువులు కాదు, మన ఉద్దేశం అంటే ఇంటెన్షన్స్ వాటికి విలువనిస్తుంది అని చెప్తారు. భగవంతులు వారు ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్తారు, అది చదువుతాను ఫ్రెండ్స్. ద రాంగ్ థాట్ ఈజ్ యువర్ ఐడియా అబౌట్ మనీ. యూ లవ్ ఇట్ అండ్ యట్ యూ సే ఇట్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. సో భగవంతులు వారు చెప్తున్నారు, డబ్బు అంటే ఇష్టమే, ప్రేమే, కానీ మళ్ళీ మనం ఏమంటామంట, అదే రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అంటామంటాము. అట్లాగే ఒక గుడ్ పర్సన్, ఒక వెల్దీ పర్సన్ చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటే వెంటనే మనం ఏం చేస్తామంట, సస్పెక్ట్ చేస్తామంట, మళ్ళీ దాని మీద కామెంట్స్ చేస్తామంట. ఇట్లా భగవంతుల వారు రకరకాలుగా చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా భగవంతుల వారు డబ్బు గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు ఫ్రెండ్స్. అవి ఏంటంటే, ఆదర్ గారికి గురించి చెప్తున్నారనమాట. నువ్వు డబ్బు గురించి చేసే ఆలోచనలు సరైనవిగా లేవు అని అంటారనమాట. అవి కరెక్ట్గా లేవు అని కూడా ఆయన అన్నారు. కరెక్ట్, రాంగ్ అన్న పదాలని వాడకూడదు అంటారనమాట భగవంతుల వారు. అవి సరిగ్గా లేవు అవి నీ ఆలోచనలు. ఎందుకంటే ఆలోచనలకి సృష్టించే శక్తి ఉంటుంది. నువ్వు ఒక పక్కనేమో డబ్బు చెడ్డది అని అనుకుంటున్నావు, అదేవిధంగా నువ్వు మంచివాడిని అని నువ్వు అనుకుంటున్నావు. అలా రెండు ఆలోచనలు ఉన్నప్పుడు ఒక అంతర్సంఘర్షణ జరుగుతూ ఉంటుంది అని చెప్పి అంటారనమాట. ఇదే విధంగా మన సమాజంలో కూడా ఈ బిలీఫ్ బాగా కూడా ఉన్నది. అది నాటుకుపోయింది, మీ సమాజంలో ఈ బిలీఫ్ నాటుకుపోయింది అని చెప్తున్నారనమాట. ఆదర్ విషయానికి వస్తే, ఆదర్ గురించి పర్టికులర్గా చెప్తున్నారనమాట. ఏంటంటే, అందరి మనుషుల్లాగా కాదు, నువ్వు నువ్వు చేసే పనిని నువ్వు ఎంతో ప్రేమతో చేస్తున్నావు. సో
కాబట్టి నువ్వు చేసే పనికి పెద్ద మొత్తంలో డబ్బు పొందడము అనేది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దాన్ని అంగీకరించలేకపోతున్నావు. స్వచ్ఛమైన సేవకు డబ్బులు తీసుకోవడం వల్ల ఆ సేవ యొక్క పవిత్రత తగ్గిపోతుంది అనుకుంటున్నావు. అందుకే అపవిత్రమైన సంపద తీసుకోవడం కంటే ఆకలితో ఉండడానికైనా సిద్ధపడుతున్నావు. ఈ సంఘర్షణ కరెక్ట్ అయినది కాదు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ఎంత నాకు ఈ పాయింట్ టచెస్ మై హార్ట్ అన్నమాట. ఇది నాకు చాలా చాలా జ్ఞానాన్ని ఇచ్చిన పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నీ లోపల ఒక భాగం డబ్బును తిరస్కరిస్తుంది, మరో భాగం మాత్రం డబ్బు లేకపోవటం వల్ల బాధపడుతుంది, అసంతృప్తి చెందుతుంది. ఇప్పుడు విశ్వం నీతో ఎలా స్పందించాలో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఇట్లా ఉంటేనంట ఆ యూనివర్స్ కూడా ఏం చేయాలో అర్థం కాదంట. ఎందుకంటే విశ్వానికి నీ యొక్క 2 విభిన్నమైన ఆలోచనలు అందుతున్నాయి. ఒక ఆలోచన డబ్బు మంచిది కాదు, ఇది నాకు అవసరం లేదు. మరో ఆలోచన ఏంటి, డబ్బు లేకపోవడం వల్ల నేను బాధగా ఉన్నాను. సో ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఆలోచించే విధానము నువ్వు మార్చుకోవాలి అని చెప్తున్నారు. సో డబ్బు పట్ల ఉన్న ఒక అపరాధ భావనని విడిచిపెట్టాలి అని చాలా క్లియర్గా చెప్తున్నారు. సేవ యొక్క పవిత్రత డబ్బు వల్ల పోదు. సో సేవ వెనుక ఉన్న ఉద్దేశం వల్ల అది పవిత్రంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ పాయింట్లు మనకి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆదర్ గారు అంటారు, నేను నా థాట్ని ఎలా, డబ్బు గురించి ఉన్న నా ఆలోచనని ఎలా మార్చుకోవాలి అని అంటారనమాట. దానికి భగవంతుల వారు ఇలా చెప్తారు. మొదట ఆలోచన చేస్తాము, ఆలోచన నుంచి అది మాటగా మారుతుంది, ఆ మాట నుంచి ఒక చర్యగా మారుతుంది చెప్తారనమాట. ఫస్ట్ థాట్ నుంచి వర్డ్ నుంచి డీడ్, ఇట్లాగా ఒక వరుస క్రమంలో వచ్చి అది ఒక సిచ్యువేషన్గా మన లైఫ్లోకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డబ్బు గురించి ఉన్న మన లోతైన ఆలోచనలు, ఈ లోతైన ఆలోచనని ఏమంటారు అంటే స్పాన్సరింగ్ థాట్ అంటారు. దేవుడు పని చేసి డబ్బు తీసుకోవడం సరైన పని కాదు, డబ్బు ఎవరికి ఉచితంగా రాదు, డబ్బు ఊరికే చెట్లకు కాయటం లేదు, ఎంతో కష్టపడితే కానీ మనం డబ్బు సంపాదించలేము, లేకపోతే డబ్బు మనిషిని చెడుగా మారుస్తుంది, ఇట్లా చాలా చాలా నమ్మకాలు ఉంటాయన్నమాట. ఆ నమ్మక వ్యవస్థను మనం ఇప్పుడు మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనము ఏం చేస్తాము, ఒక ఆలోచన నుంచి ఒక మాట నుంచి ఒక యాక్షన్ అంటే చర్య మనం చేస్తాము. అది మనకి ఒక సిచ్యువేషన్ కింద, ఒక జీవిత అనుభవం కింద మన జీవితంలోకి వస్తుంది. భగవంతుల వారు ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే, ఈ మూల నమ్మకాన్ని మార్చుకోవడానికి ఫస్ట్ యాక్షన్ చేసేమని చెప్తున్నారు. ఫర్ సపోజ్ ఒక రోడ్డు మీద ఒక బెగ్గర్ ఉన్నారనుకోండి. అయితే నీ దగ్గరేమో ఒక $10 నోట్ ఉంది, $5 అంటే $10 $5 రూపంలో ఉన్నాయనుకోండి. సో అప్పుడు మీరు రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు మీరు ఆ బెగ్గర్కి ఒక $5 హెల్ప్ చేయాలని అనుకున్నారు. కానీ నా దగ్గర ఉన్న $10లో $5 ఇచ్చేస్తే నేనేమి తింటాను, $5తో నేను ఎలా బతకగలను మీరు అనుకుంటే అది మీ పాత నమ్మకం. నాట్ ఎనఫ్ మనీ, నా దగ్గర ఎనఫ్ మనీ లేవు అని అనుకుంటే అది పాత నమ్మకం, పాత ఆలోచన, పాత మాట, చర్య అవుతుంది అది. కానీ ఇప్పుడు మీరేం చేయాలి, ఫస్ట్ చర్య చేయాలి. అంటే ఫస్ట్ మీ నమ్మకాన్ని మార్చుకోవడానికి ఫస్ట్ ఒక $5 వాళ్ళకి ఇచ్చేసేయాలి, బెగ్గరికి ఇచ్చేయాలి. ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మీలో ఆ దయాగుణము,
ఆ అమ్మాయికి ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి ఆ రోజు భోజనం తిన్నదో ఏదో చేసింది, దానిలో మీకు కలిగిన ఒక ఆనందం, దానివల్ల మీలో మీ ఆలోచన మారుతుందన్నమాట. సో కాబట్టి ఏం చేయమంటున్నారంటే ఫస్ట్ చర్య చేసి మాట ఆలోచన అంటే రివర్స్లో చేయమని చెప్తున్నారనమాట. ఆ చర్యని కూడా ఎలా చేయమంటున్నారు? ఒక నమ్మకంతో తన దగ్గర కావలసినంత ఉంది, దానిలో ఒక ఒక బెగ్గర్‌కి మనం ఇచ్చాము, దాంతో ఆమె హ్యాపీగా తిన్నది, మనకున్నది మనం ఇంకొకళ్ళకి ఇచ్చాము అన్న ఒక మన దగ్గర ఉన్నది అన్న ఒక భావంతో, వస్తుంది అన్న ఒక నమ్మకంతో చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే మీ లోపల లోతుగా ఉండిపోయిన నాట్ ఎనఫ్ అనే ఒక నమ్మకాన్ని సహజంగానే మీలో ఉన్న ఆ దయాగుణము దాన్ని తీసివేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుల వారు ఒక చిన్న వార్నింగ్ లాగా ఇస్తున్నారు అనమాట. ఎప్పుడైతే నీలో ఉన్న ఆ రూట్ థాట్ని మార్చుకోవాలనుకుంటున్నావో అప్పుడు ఏం చేయాలంట, ఏదైతే నువ్వు యాక్షన్ చేయాలనుకుంటున్నావో అది త్వరగా చేయాలంట. నువ్వు ఒక లేట్ చేసేటట్టయితే కనుక అప్పుడు ఏం చేస్తుంది నీ మనసు, నువ్వు ఆ కొత్త ఆలోచన నువ్వు పూర్తిగా గ్రహించే లోపే దాన్ని తిరస్కరించి పాత నమ్మకానికే మళ్ళీ తీసుకువెళ్తుంది అని చెప్తున్నారనమాట. సో మనసు ఆ అవేర్నెస్ లేకపోతే వితిన్ మినిట్స్లో మళ్ళీ మనల్ని మన రూట్ నమ్మకానికి, అమ్మో నా దగ్గర ఎనఫ్ మనీ లేవు కదా, ఆ అమ్మాయికి ఇస్తే నేను ఎలా బతుకుతాను అని మన మనసు మళ్ళీ పాత ఆలోచనలకి, పాత నమ్మకాలకి తీసుకెళ్ళిపోతుంది. అందుకని ఒక యాక్షన్ని మనం వెంటనే చేయాలి అని చెప్తున్నారు. దీన్ని ఇంకొంచెం సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, పాత నమ్మకం ఏంటి? నా దగ్గర సరిపోను లేదు. కొత్త నమ్మకం ఏంటి? నా దగ్గర పంచుకునేంత ఉంది. సో అవకాశం రాగానే ఆ బెగ్గర్కి మనము మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెము ఇవ్వడం అనమాట. అంటే యాక్షన్ ముందుగానే చేస్తే ఆ యాక్షన్ తాలూకు ఒక ఆలోచన మనలో నా దగ్గర ఉన్నది, నేను ఆ ఉన్నదాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాను అన్న ఆ చర్య ఒక ఆలోచన నుంచి అది మన లైఫ్లో ఒక అనుభవంగా, ఒక నమ్మకంగా బలోపేతం అవుతుందన్నమాట. సో దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, నీకు ఉపయోగపడని పాత నమ్మకాలని వదిలి నీ చైతన్యంతో కొత్త ఆలోచనలను ఎంచుకోవడమే నిజమైన ఎదుగుదల అని తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఆదర్ గారు అడిగిన ప్రశ్నలకు భగవంతుల వారు ఇచ్చిన సమాధానాలు. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.